చిన్న చిన్న బల్బులు ఏర్పాటు చేశారు లైటింగ్ వర్క్. ఆ చిన్న చిన్న బల్బులన్నీ మనకి ఎలా కనబడుతున్నాయి? రాముడు బాణం వేస్తున్నట్లు, అన్నమయ్య పాట పాడుతున్నట్లు, అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు రకరకాలైనటువంటి లైట్లు, కొన్ని లక్షల లైట్లు అమర్చారు. ఆ లైట్లు అన్నిటిలో ఉన్నటువంటిది అద్భుతమైన శక్తి ఒకటి ఉంది. ఏమిటో మీరు గమనించండి. అదే విద్యుత్ శక్తి, కరెంట్. కరెంట్ లేకపోతే ఒక బల్బు కూడా వెలగదు. అంటే ఆ బల్బులన్నీ వెలగడానికి కారణం ఏమిటయ్యా అంటే కరెంట్, విద్యుత్ శక్తి. కరెంట్ లేకపోతే బల్బులన్నీ ఆగిపోతాయి. ఎంత పెద్ద బల్బు అయినా, ఎన్ని రంగులు ఉన్నా వెలగవు. అలాగే మన గంటలు, సాయంత్రం 5 గంటలు 7 గంటల మధ్యలో సంతానం కొరకు వాళ్ళు సంసారం చేస్తే రాక్షసులు పుడతారని నేను చెప్పుకున్నాను. ఇక్కడ కొత్త దంపతులు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సంతానం ఇంకా కలగనటువంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శాస్త్రం ఎప్పుడు అబద్ధం కాదు. పురాణాలు, ఇతిహాసాలు, మన ధర్మం, వేదాలు ఎప్పుడు అబద్ధం చెప్పవు. ఏమిటో ముఖ్యమైన విషయం వినండి. సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 8 గంటల వరకు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కానీ, సంతానం కోసం పరితపించేటువంటి దంపతులు కానీ వారు రతిక్రీడ జరపకూడదు. ఆ సమయంలో అలా సంసారం చేసినట్లయితే వారికి క్రూరమైనటువంటి బుద్ధులు కలిగినటువంటి రాక్షసులైనటువంటి పుత్రులు పుడతారు అని మన శాస్త్రం చెప్తుంది. అంచేత రాత్రి 9-10 దాటిన తర్వాతే భార్యాభర్తలు కాపురం చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కానీ, సంసారం పిల్లల కోసం పరితపించే వాళ్ళు కూడా ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో చూడండి, ఎన్నో ఘోరాలు చూస్తున్నాం మనం. ఆస్తి కోసం తల్లిని చంపినటువంటి కొడుకు అని వార్తలు వింటున్నాం. అవి చాలా ఘోరం, వినడానికే చాలా భయంకరం. అరే, కని పెంచినటువంటి తల్లిదండ్రులను కూడా సంహరించి వాళ్ళకున్నటువంటి ఆస్తిని అపహరిస్తున్నారంటే వాళ్ళు ఎంత క్రూరులో మీరు బాగా అర్థం చేసుకోండి. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఇది. ఆ దితి కశ్యప ప్రజాపతి యొక్క భార్య. 8 మంది భార్యలు ఆయనకి నేను చెప్పుకున్నాం. ఆ 8 మంది భార్యలలో దితి అనేటువంటి ఆవిడ కొంచెం గడుసరి. ఆవిడ సాయంత్రం 5:30-6 గంటలకి భర్త దగ్గరికి వచ్చింది. చాలా అందంగా, శృంగారంగా అలంకరించుకుంది. చాలా మల్లెపూలు బాగా పెట్టుకుంది. ఎంతో అందంగా తయారై వచ్చింది. భర్త దగ్గరికి వచ్చింది. స్వామి, మదనుడు నన్ను వేధిస్తున్నాడు. ఈ మదన తాపంతో నేను ఉండలేకపోతున్నాను. నా కోరిక తీర్చు అని కశ్యప ప్రజాపతిని అడిగింది. కశ్యప ప్రజాపతి చాలా గొప్పవాడు, మహాముని. ఆయన సర్వజ్ఞుడు, అన్ని తెలుసు ఆయనకి. అప్పుడు చెప్తాడు, ఓ దితి, ఇది సమయం కాదు అంటే ఆవిడంటుంది, మిగతా నాకున్నటువంటి చవతలందరికీ బిడ్డలు పుట్టారు, నాకే బిడ్డలు కలగలేదు. అందుచేత నా కోరిక తీర్చండి. నీ కోరిక తీర్చడం, నీ కోరిక ధర్మమే. భార్య కోరిక భర్త తీర్చడం అనేటువంటిది ధర్మమే. కానీ ఇది సమయం కాదు అని కశ్యప ప్రజాపతి ఎంత చెప్పినా వినకుండా ఆమె ప్రవర్తించడంతో ఆ సమయంలో కశ్యప ప్రజాపతి, దితి వాళ్ళిద్దరూ కూడా కాపురం చేయడం జరిగింది, సంసారం చేశారు. అప్పుడు 2 రాక్షసులు పుట్టారు. ఆ రాక్షసులే హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు అంటే, హిరణ్యము అంటే బంగారం. హిరణ్యము బంగారం లాంటి కన్ను కలిగినటువంటి వాడు. అంటే ఎక్కడ బంగారం ఉన్నా నాకే ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి క్రూరుడు అన్నమాట. హిరణ్య కశిపుడు అంటే, హిరణ్యం అంటే బంగారం, హిరణ్య పొట్ట కలిగినటువంటి వాడు, బంగారం లాంటి పొట్ట కలిగినటువంటి వాడు. అంటే ఎక్కడ బంగారం ఉన్నా, ఎక్కడ ఆస్తి ఉన్నా అంతా నాకే స్వాహ, నాకే ఉండాలి.
ఇతరులకు ఉండాలి లేదు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఇద్దరు పుట్టారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. హిరణ్యాక్షుడు అంటే తమ్ముడు అన్నమాట. తమ్ముడికి బాగా కండ కావడం పెరిగిపోయింది. ఎవరితో దెబ్బలాడదామా, ఎవరు దొరుకుతాడో దెబ్బలాడదాం అనేటువంటి భావనతో వాడు అలా తిరుగుతున్నాడు. ఎక్కడ మంచివాళ్ళు ఉంటే వాళ్ళని హింసిస్తున్నాడు. ఇలా రకరకాలుగా బ్రహ్మగారు చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మంచి వాళ్ళందరినీ వేధిస్తున్నాడు. ఆఖరికి వీడేం చేశాడంటే ఈ భూమంతా నాకే ఉండాలని ఆ భూమంతా కూడా చుట్టచుట్టి సంతలో పెట్టుకొని ఆ భూమాతని నీటిలో వేసి తొక్కుతున్నాడు. అప్పుడు భూమాత వెళ్ళి దేవతలతో మొరపెట్టుకుంది, అయ్యా ఆ హిరణ్యాక్షుడు చేసేటువంటి దుర్మార్గాలు ఇన్ని కాదు అన్ని కాదు, చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు. వాడిని నువ్వు సంహరించు, వాడి నుండి నన్ను రక్షించు అని భూమాత వెళ్ళి మొరపెట్టుకుంది. ఎవరితో? దేవతలతో. దేవతలందరూ ఋషులందరూ కలిసి ఒక మహాయజ్ఞం చేశారు, పెద్ద యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో యజ్ఞ వరాహస్వామి అవతరించారు. యజ్ఞ వరాహస్వామి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. వరాహం అంటే పంది. పంది రూపంలో ఉన్నటువంటి యజ్ఞ వరాహస్వామి అంటే విష్ణుమూర్తి. ఆయన యజ్ఞ వరాహస్వామి అనాలి. ఆకారం పందిగా ఉన్నది, అది అవసరం కాబట్టి అలా ధరించాడు ఆయన. ఈ భూమినంతా కూడా నీటిలో వేసి తప్పుతున్నాడు హిరణ్యాక్షుడు. ఆ భూమిని పైకి తీసుకురావాలంటే దానికి తగినటువంటి కోరలు ఉన్నటువంటి ఆ పంది రూపాన్ని ధరించాడు. ఎంత ఉందంటే అది 5-6 పర్వతాల ఎత్తంత అంత సైజు ఆ యజ్ఞ రూపం, యజ్ఞ వరాహస్వామి రూపం అంత భారీగా ఉద్భవించింది. వచ్చాడు ఆ స్వరూపమైనటువంటి ఆయన భూమిని నానా హింసలు పెడుతున్నటువంటి హిరణ్యాక్షుడిని వాటితో యుద్ధం చేసి ఆ హిరణ్యాక్షుడిని చంపేశాడు. హిరణ్యాక్షుడిని హతమార్చాడు. ఆ హిరణ్యాక్షుడు పెద్ద రాక్షసుడు అలా కుప్పకూలిపోయి పడిపోయాడు. ఈ సైనికులు ఉన్నారు కదా, హిరణ్యకశిపుడు సైనికులందరూ కూడా అటు వెళుతూ వాడు చూశాడు. పెద్ద పర్వతంలాగా పడిపోయి ఉన్నాడు. ఎవరు చంపారో తెలియదు, ఎలా చచ్చిపోయాడో తెలియదు. హిరణ్యాక్షుడు పెద్ద వీరుడు, సూర్యుడు, ఎలా చచ్చిపోయాడో తెలియదు. వెంటనే వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఎవరు రాజుగారు? హిరణ్యకశిపుడు. అయ్యా మీ తమ్ముడు పలానా అడవిలో చచ్చిపడి ఉన్నాడు అన్నారు. వెంటనే వెళ్ళి అందరూ కూడా ఆ హిరణ్యాక్షుడి యొక్క శవాన్ని మోసుకొచ్చి ఇంటి ముందు పెట్టారు. ఆ హిరణ్యాక్షుడి భార్య, తల్లి, పిల్లలు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారన్నమాట. బోరున వేడుస్తున్నారు. మరి అంతే కదండి, ఎవరి భర్త వాళ్ళకి గొప్ప. చూడండి, మన హిందూ ధర్మంలో మన స్త్రీమూర్తులు ఎంత గొప్పవాళ్ళంటే తన భర్త ఎన్ని దుర్మార్గాలు చేసినా భర్తని వెనకేసుకొస్తారు. నా భర్త చాలా మంచివాడు అంటారు. అది మన యొక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. ఆయనకి ఏదైనా ఆపదొస్తే, భర్తకి ఏదైనా ఆపదొస్తే భార్య తట్టుకోలేదు. ఎప్పుడైతే ఆ హిరణ్యాక్షుడు చచ్చిపోయాడో, శవాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారో, భార్య ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు, అందరూ బోరును ఏడుస్తూ ఉన్నారు. హిరణ్యకశిపుడికి ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళని ఎంత ఓదార్చినా వాళ్ళు ఊరుకోవడం లేదు, గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. అలా ఏడుస్తూ ఉంటే హిరణ్యకశిపుడికి, రాక్షసుడైనా కూడా ఆ తల్లి ఏడుస్తుంటే చాలా బాధ కలిగి తల్లిని ఓదారుస్తున్నాడు. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తావు? ఏడవకు తల్లి, నువ్వు అలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎక్కడ ఏడ్చి నీకు అనారోగ్యం చేస్తుందో అంత బాధపడుతున్నాను తల్లి. నువ్వు ఎంత ఏడ్చినా పోయిన వాడు తిరిగి రాడు కదా, ఏడవద్దు తల్లి అని తల్లికి నచ్చ చెప్తూ ఉన్నాడు.
లోకంలోకి అందరూ అలా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారమ్మా, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దానికోసం పోయిన వాళ్ళ గురించి ఎంత ఏడ్చినా తిరిగి రారు కదా. ఈ లోకం అంతా ఇంతేనమ్మా, అలా వచ్చి వెళుతూ ఉంటారు. వీరుడు శూరుడు నీ కొడుకు సామాన్యుడు కాదమ్మా, ఎవరో గొప్ప యోధుడు, వరాహ రూపమట, అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అని నేను అనుకుంటున్నా. ఆ విష్ణుమూర్తి నా తమ్ముడిని చంపాడనుకుంటున్నాను. వాడిని ఎక్కడున్నా వదిలిపెట్టను తల్లి. వాడిని ఈ ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే వాడిని వెతికి వెతికి పట్టుకొని వాడిని సంహరిస్తా. ఊరుకో తల్లి, ఏడవకు తల్లి అని ఓదారుస్తూ ఉన్నాడు. ఇంకా చాలా అద్భుతంగా చెప్తాడండి. నీరాగార నివిష్ట పాంపులగ్రియ నీరాగార నివిష్ట పాంపులగ్రియం నిక్కంబు సంసార సంచారులు వత్తురు గూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. నీరాగార నివిష్ట పాంపులగ్రియం నిక్కంబు సంసార సంచారులు వత్తురు గూడి వత్తురు సదా సంగంబులేదొక్కచో. ఈ పద్యం చాలా బాగుంటుంది. సమస్య ఏంటంటే, మనకి వేసవకాలం వచ్చినప్పుడు 4 రోడ్ల మధ్య ఒక కూడలిలో మంచినీళ్ళు పెడతారు. చలివేంద్రం పెడతారు కదా. మంచినీళ్ళు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మంచినీళ్ళు వస్తుంటారు. చలివేంద్రం పెడతారు 4 రోడ్లు కలిసిన చోట. అది పుణ్య కార్యక్రమం. ఆ 4 రోడ్లలో ఏం చేస్తారు? ఒకడు గంగాపూర్ నుంచి వస్తాడు, ఒకడు ఏలూరు నుంచి వస్తాడు, ఒకడేమో దెందులూరు నుంచి వస్తాడు, ఇంకొకడు సుదిమెడ నుంచి వస్తారు. వీళ్ళందరూ వస్తారు, ఆ కోడల దగ్గరికి వస్తారు. నీళ్లు తాగడానికి దాహం వేసి ఎవరైనా మంచిలు పోయి ఆ మంచిలు తాగుతూ ఉంటారు. ఆ కాసేపట్లో వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ముచ్చట చెప్పుకుంటారు. ఏమైనా మీరు ఏ ఊరు? మాది ఫలానా దెందులూరు అంటే మరి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉండరు, ఒక చోటకి వెళ్ళరు. ఎవడి పని వాడిదే, ఎవడి గోల వాడిది అన్నట్టుగా. అలాగే ఈ ప్రపంచంలో కూడా పుడుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, బంధుత్వాలు కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచో వస్తారు, ఎక్కడి నుంచో పెరుగుతారు, పెద్ద అవుతారు, ఆఖరికి వాడి కర్మగారి మీద చచ్చిపోతారు. ఇంతేనమ్మా. తమ్ముడు చాలా గొప్పవాడు, వీరుడు, సూర్యుడు. వాడు చచ్చిపోయాడని నువ్వు ఏడవకమ్మా. నువ్వు ఏడుస్తుంటే నా గుండె తగ్గిపోతుంది, నువ్వు ఏడవక తల్లి. అలాగే ఆ చలివేంద్రం దగ్గరికి వచ్చినటువంటి 4 కోళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలాగైతే మంచిని తాగేసి మళ్ళీ ఎలా విడిపోయారో, వీడికి కూడా రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు. నువ్వేమి ఏడవద్దు తల్లి అంటాడు. సూర్యుడు పోయని త్రోవం పోయను. వీరుడు సూర్యుడు వెళ్ళేటువంటి రూట్లో వెళ్ళాడు. ఎవరు? నా తమ్ముడు, నీ కొడుకు. భవసూరుండు తల్లి మహాసూరుండాతడు తద్వియోగమునకు శోకింపనేటికి తల్లి. సూర్యుడు పోయడి త్రోవం పోయం. మహావీరుడు దొడ్డి వసంత గారు మన గాలాయిగూడెంలో రంగరంగ వైభోగంగా జరుగుతున్నటువంటి శ్రీ అచ్చమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఒక నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంది. ఈ సంబరం అంతా కూడా ఆ తల్లి అలా చేసుకుంటుంది. ఆ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి. ఆ తల్లికి ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. కాబట్టి ఇంత ఘనంగా ఉత్సవాలు జరిపిస్తున్నటువంటి వారందరికీ మనం సహకారంగా ఉండి విరివిగా చందాలు ఇవ్వండి. అమ్మవారి ఉత్సవాలు ఇంకా గ్రాండ్గా చేసేటువంటి అవకాశం మీరు కల్పించండి. ఆ అమ్మవారికి ఇచ్చింది ఎక్కడికి పోదండి. మనం చేలో ఒక సోలెడు, ఒక మామిడి విత్తనాలు కలిపితే 40 బస్తాల పంట ఎలా వస్తుందో అలాగే ఆ అమ్మవారికి ఇచ్చింది 10 రూపాయలు ఇస్తే మనకు 1000 రూపాయలు కలగజేస్తుంది ఆవిడ. ఎవ్వరూ కూడా అనుమానించక్కర్లేదు. ఆ తల్లి చాలా మహిమ గల తల్లి, అచ్చమ్మ తల్లి. పోయ భవస్సూనుండు తల్లి మహాసూరుండాతడు తద్వియోగమునకు శోకింపనేటికి తల్లి. ఎందుకమ్మా ఏడుస్తావు? ఏడవద్దు. నీ కొడుకు ఏమన్నా సామాన్యుడా?
విష్ణుమూర్తితోటి దెబ్బలాడి చచ్చిపోయాడు, దేవుడి చేతిలో చచ్చిపోయాడు. అది మహాయోగం. దేవుడి చేతిలో చావడం అనేటువంటిది అది మహాయోగం. మామూలుగా చావు వచ్చి చచ్చిపోతే అది యమధర్మరాజుల చేతులు చచ్చిపోతాం చావు వస్తే. కానీ మనకి మంచి టైం వచ్చింది అనుకోండి, ఎవరి చేతిలో? దేవుడి చేతిలో చచ్చిపోతాం. ఇలా వాళ్ళు ఆ శవం దగ్గర అందరూ యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు వచ్చి చిన్న బాలుడి రూపంలో వచ్చాడు, బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఏమిటి అందరూ ఏడుస్తున్నారు, ఎందుకయ్యా ఎంత ఏడిస్తే మటుకు చచ్చిపోయినాడు వస్తాడా అని ఆ యమధర్మరాజు చిన్న బాలుడి రూపంలో వచ్చేలా అంటున్నాడు. మజ్జిగ వీరికెల్ల బహుమాత్రము మచ్చిక వీరికెల్ల బహుమాత్రము సోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుండచు చెదరు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము సోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుండచు చెదరు. చావక మానడి వారి భంగి ఈ చచ్చిన వానికై ఏడ్చెదరు. అద్భుతమైనటువంటి పద్యాలండి, పోతనమార్చులు రాశారు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము సోద్యము. చచ్చిపోయిన వాడి గురించి బతికున్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారట. ఆ యమధర్మరాజుకి చాలా నవ్వు వచ్చిందట. ఎందుకని వీళ్ళు ఏడుస్తారు? వీళ్ళు చచ్చిపోయిన వాడి గురించి ఏడుస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఏమన్నా బతికిపోతారా? కొన్నాళ్ళు వాళ్ళకి నేనే కదా వీళ్ళు తీసుకుపోతా, వీళ్ళు చచ్చిపోతారు కదా. ప్రతి వాళ్ళు చచ్చిపోయే వాళ్ళే. ఆ చచ్చిపోయిన వాడి కోసం వీళ్ళు ఏదో చావకుండా బతికి ఎప్పుడు ఎల్లప్పుడు బతికుండే వాళ్ళ ఏడుస్తున్నారు. చావక మానడి వారి భంగి ఈ చచ్చిన వానికై ఏడ్చెదరు. ఈ చచ్చిపోయే వాడి గురించి ఏడుతున్నారు. చావున కొల్లక దాగవచ్చునే. చావు తప్పించుకోవడం ఎవరికైనా సాధ్యమా? ఎవరికి సాధ్యపడదు. వాడు ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎలాంటి వాడైనా, వాడు ఎంత పండితుడైనా సరే చావు వచ్చిన తర్వాత చచ్చిపోవాల్సింది. చావున కొల్లక దాగవచ్చునే. చావు తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎలా జరగదు కదా. ఎచట పుట్టే అతడికి ఏ గుట నైజము ప్రాణికోటికి. ఎచట పుట్టే అతడకు ఏ గుట నైజము ప్రాణికోటికి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆ పరమాత్మ దగ్గర నుంచి వచ్చాం. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ దగ్గర నుంచి మనకు వచ్చింది. జీవాత్మ మళ్ళీ ఎక్కడికి పోతుంది? మళ్ళీ పరమాత్మలో ఎనమైపోవాల్సిందేనయ్యా. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం గాలాయిగూడెంలో మన ఇల్లు కట్టుకున్నాం, బ్రహ్మాండంగా కట్టుకున్నాం. ఏలూరు పనుండి వెళ్తాం, ఏలూరులో ఉండిపోతామేంటి?